చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులను సందర్శించడం ఒక హాస్యాస్పదం. పోలవరానికి ప్రధాన అవరోధం చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. పోలవరం ప్రాజెక్టుకి మీరు కేటాయించిన నిధులంతా జాతీయ ప్రాజెక్టుగా బీజేపీ పోలవరం ప్రకటించిన తర్వాత ఆ నిధుల విడుదల కోసం మీరు ఇప్పటికైనా లేఖ రాశారా? కేవలం రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలో రావడం కోసం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్న విషయం వాస్తవం కాదా? కేవలం 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోతాం, కనీసం తెలంగాణలో కూడా అధికారం రావాలన్న ఉద్దేశంతో ఎత్తిపోతల పథకానికి అంగీకారం చెప్పింది తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పోలవరం వ్యతిరేకించింది తెలంగాణ ప్రాంతం వారు. తెలంగాణలో మీ ప్రాంత నాయకుల అభిప్రాయం ప్రకారం ఈవేళ పట్టిసీమ ప్రాజెక్టు తీసుకున్నది మీరు కాదా? ఈవేళ రైట్ కెనాల్ ద్వారా 70 టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేస్తే రాబోయే రోజుల్లో లెఫ్ట్ కెనాల్ ద్వారా కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పెట్టి లిఫ్ట్ పెడితే పోలవరం ఆవశ్యకత ఏంటి అన్నది తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల నాయకుల యొక్క వాదన. దాన్ని సమర్థించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి శాసనసభ్యులను తీసుకుని పోలవరాన్ని కానీ మిగిలిన ప్రాజెక్టులందరినీ సందర్శించారు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా హడావుడిగా ఈ ప్రాజెక్టుల యాత్ర చేపట్టడం జరిగింది తప్ప పోలవరం మీద చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు. పోలవరం పూర్తయితే దివంగత నాయకుడు ప్రీతం నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అడ్రస్లు ఉండదు అన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారం రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రాంత నాయకులు వ్యతిరేకించిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. కేవలం హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించే రోజు 2-3 రోజుల ముందు నుంచే ఈవేళ అక్కడ లారీలు తిరిగి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏ విధమైన హడావుడి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న ఉద్దేశంతో ఆ రోజు పోలవరం దగ్గర హడావుడి చేశారు తప్ప వాస్తవంగా పోలవరం దగ్గర ఏ విధమైన పనులు జరగట్లేదు. ఈ ప్రాజెక్టు పోలవరం సందర్శన కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించిన తర్వాతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరగడం గమనార్హం.